వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో మేమైతే మోత్కూరు అక్క వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. ఇంకా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. రేపు మా మేనకోడలిది బర్త్డే ఉంటే ఇంకా అక్క అయితే రూమ్ షిఫ్ట్ చేస్తుంది. అక్కడ రూమ్లో అంతా వాష్ చేస్తున్నారు. చిన్నపిల్లలు తీసుకొని అయితే ఇంకో రెండో అక్క వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చినాం. ఇంకా మేము వచ్చినామని స్పెషల్గా మా కోసం అయితే అక్క స్నాక్స్ చేసింది. ఏమేమి స్నాక్స్ చేస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం, ఓకేనా? దానికంటే ముందు తెలుసు కదా, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. సో రెసిపీ నేమ్ వచ్చేసి ఒకటేమో ఎగ్ లాలిపాప్, ఇంకొకటేమో సర్వపిన్ అనమాట. ఫస్ట్ అయితే ఎగ్ లాలిపాప్ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. 5 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే 5 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. సో ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. అవి బాయిల్ అయ్యేంత వరకు అయితే మనం సర్వపిండి కోసం అయితే పిండిని కలిపి పక్కన పెట్టుకుందాం, నానిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి 2 గ్లాసులు చేసిన, ఆల్రెడీ 1 గ్లాస్ పోసిన. ఇంకో ఇది 1 గ్లాసు. ఇది వచ్చేసి బియ్యం పిండి అన్నమాట. సర్వప్ప కోసం అయితే ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ రుబ్బుకుందాం. ఉన్నది ఆల్రెడీ, కానీ ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను ఇప్పుడే రుబ్బుకుంటున్నా. పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలని చెప్పిన కదా, 15 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. ఎగ్స్ని అయితే ఆఫ్ చేసుకుందాం. ఇదైతే బాగుంది ఫ్రెండ్స్, కట్టరు నాకు మంచిగా అనిపిస్తుంది దీంతో. అంటే ఇన్ని డేస్ కత్తిపేటతో కట్ చేసిన కదా, ఇంకా ఫాస్ట్గా వస్తుంది. డబ్బులు ఉంటే ఇట్లా ఎంజాయ్ ఉంటుంది అన్నమాట లైఫ్. అన్నీ కొనుక్కోవచ్చు అఫీషియల్గా. చూడండి ఎంత మంచిగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఆనియన్స్ అయితే సన్నగా, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి మధ్యలో తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఆనియన్స్. నాకైతే ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. చికెన్ కర్రీ వండినప్పుడైతే ఆనియన్స్ బాగా తింటారు కదా, నాకైతే చాలా ఇష్టం. కండైతే మండుతున్నాయి. పిండిని కలిపేద్దాం. ఇందులో ఏమేమి వేస్తున్నా చూద్దురండి. 1 టేబుల్ స్పూన్ కారం, మన టేస్ట్కి తగ్గట్టు అన్నమాట. మేము కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నా. కొద్దిగా చిక్కడంత పసుపు, కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా జీలకర్ర, అలానే కొద్దిగా ఫ్రై చేసుకున్న నువ్వులు. అందులోనే ఫ్రై చేసుకున్న పల్లీలు కొద్దిగా కచ్చాపెచ్చగా దంచాలి. చూడండి, ఇవన్నీ ఇందులో అయితే వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు లేదు, సిటీలో చెప్పాను కదా కరివేపాకు కష్టం. ఊర్లలో అయితే ఫ్రెష్గా ఉంటుంది, ఇక్కడైతే కరివేపాకు లేదు, మేమైతే స్కిప్ చేస్తున్నాం. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆనియన్స్, ఒక్కటైతే సరిపోతుంది ఉల్లిగడ్డ, కానీ సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా వాటర్ చల్లుకుంటూ దీన్ని అయితే చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే కలుపుకోవాలి. ఇట్లా కలిపి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి, మూత పెట్టుకొని. మా అక్క వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంది కదా కిచెన్. నాకు ఇట్లుంటే చాలా ఇష్టం అనమాట. అది చూద్దాం ఫ్యూచర్లో. నానేంత వరకు అయితే మనం ఎగ్స్ లాలిపాప్ కోసం అయితే ఎగ్స్ని పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి చల్ల వాటర్లో వేస్తే ఎగ్ పొట్టు తొందరగా వచ్చేస్తుంది. సర్వపిండి అయితే పెట్టేద్దాం. దానికోసం ప్యాన్ కొద్దిగా హీట్ కావాలన్నమాట. నేను ఇక్కడ రొట్టె పెంక మీదనే పెట్టేస్తున్నా. కావాలంటే రౌండ్ది సర్వ ఉంటుంది కదా, అందులో కూడా పెట్టవచ్చు. నాకు అందులో పెట్టడానికి రాదు, అందుకనే దీని మీద అయితే పెట్టేస్తున్నా. ప్యాన్ హీట్ అయినాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ దీని మీద ఇట్లా వెడల్పు అనుకోవాలి మంచిగా. ఇట్లయితే నూనెని వెడల్పు అనుకోవాలి తిప్పుకుంటూ. స్టవ్ ఆఫ్ చేసాము. అలా ఒక సైడ్ ఇంత పిండి తీసుకొని రౌండ్ చేసుకొని దీని మీద నొక్కి పెట్టి ఇట్లా మంచిగా పల్చగా పెంక మీద అయితే పిండిని ఇట్లా పల్చగా పెట్టుకొని అక్కడొక హోల్ అయితే పెట్టేసుకోవాలి.
ఇట్లా పెట్టడం వల్ల ఇందులో కొద్దిగా నూనె వేసినామంటే కింద లేయర్ కూడా మంచిగా కాలుతుంది. ఇట్లయితే మంచిగా హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్ పెట్టిన తర్వాత ఈ హోల్స్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేశాను, షాక్ కాకండి. కొంచెం ప్యాన్ హీట్ కాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసిన. ఇట్లా హోల్స్ చేసుకొని హోల్స్లో అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. చూడండి, ఫ్లేమ్ అయితే పెట్టిన. ఇంకా దీన్ని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీంతో పాటు లేట్ అవుతుందని ఇంకో పిల్లలు ఏడుస్తున్నారని పక్కన కూడా పెట్టేసిన. ఇంకొకటి ఇదేమో దోశ పెంక మీద పెట్టిన, ఇదేమో రొట్టె పెంక మీద పెట్టిన. చూడండి, కొద్దిగా ఇది మాడిపోతేనే టేస్ట్ బాగుంటుంది. తిప్పేద్దాం. స్మెల్ అయితే మస్తు వస్తుందండి. మంచిగా తిప్పేసుకోవాలి. వావ్, ఇట్లా గట్టిగా కావాలి, మెత్తగా ఉంటే బాగుండదు. గట్టిగా అయ్యేంతవరకు అయితే కాల్చుకోవాలి. మళ్ళీ ఒక్క 2 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. చూసేద్దాం ఎట్లుందో. ఇంకా ఇందులో అయితే కొద్దిగా మీదంగా ఆయిల్ రాసుకుందాం. దీంట్లో లోపల కూడా వేసినా కానీ కొంచెం అయితే ఇట్లా ఆయిల్ రాసుకొని కాలిందో లేదో చూద్దాం ఫస్ట్. లేదు, ఇది ఇంకా కాలలేదు. ఇంకొక 2 మినిట్స్ అయితే దీన్ని ఉడకనిచ్చుకుందాం. ఈ లోపలైతే ఇది అయితే మంచిగా కాలింది. దీన్ని అయితే తీసేద్దాం. ఇది కూడా కాలుతుంది. దీన్ని కూడా తిప్పేసుకుందాం. ఇది ఫోల్డ్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా ఒక 5 మినిట్స్ అయితే కాలనిద్దాం. మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాం. ఇది చూడండి, వావ్, ఎంత బాగుందో అసలు. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. చూడండి, బా పర్ఫెక్ట్ అనమాట. అయితే యాక్చువల్లీ అక్క చేసేది అనుకున్నా, కానీ లేదు నీతోటే చేపిస్తాను, నాతో చేపించింది. మా ఇంటి దగ్గర ఒకసారి చేసిన, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అన్నమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఇంక అంతే, చెప్పలేం, మాటలు లేవు. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఇట్లనే పెట్టుకోవాలి. హోల్స్లో మాత్రం ఖచ్చితంగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే కిందికి జారిపోయి మొత్తం మంచిగా కాలిపోతుంది. ఇది సర్వపిండి మాడిపోతేనే టేస్ట్ బాగుంటుంది. మిగిలిన పిండిని కూడా మొత్తం ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇక్కడ కూడా కాలిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా ఉందో. ఇదైతే ఇంకా మంచి గాలింది. అది కొంచెం పెంక మందం ఉంది, కానీ ఇంకా ఇట్లా గట్టిగా ఉంటే వేడి వేడిగా ఉంది. గట్టిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకసారికి అయితే దీనికి అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎగ్స్ని లాలీపాప్ చేద్దాం. ఎగ్ లాలీపాప్. బాయిల్ చేసిన ఎగ్స్ మాత్రం ఇట్లా తురుముకోవాలన్నమాట. చూడండి, ఇదైతే బాగుంది. ఇంకా ఇట్లా మొత్తం 5 ఎగ్స్ బాయిల్ చేసిన 5 ఎగ్స్ని ఇట్లా తురుముకోవాలి. చూడండి, ఇట్లయితే మొత్తం ఎగ్స్ మొత్తం తురుముకోవాలి. ఎగ్ దాంట్లో అయితే సన్నగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వచ్చేసి నేను హాఫే కట్ చేసుకున్నా. చిన్నపిల్లలు కారం పచ్చికారం తినరనేసి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, లైట్గా చిటికెడంతా పసుపు, టేస్ట్కి సరిపడా అలాగే పిండి, మైదా పిండి ఉంటే మైదా పిండి, లేదంటే బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. బియ్యం పిండి, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి.
మిక్స్ చేసిన మిశ్రమాన్ని అయితే ఇట్లా చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లెక్క మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ని అయితే ఇట్లా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పటిదాకా మా బాబు అయితే మంచిగా ఆడుకుంటూ ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇప్పటిదాకా ఆడిపించింది కానీ గోపిక నశించిపోయినట్టు. బాబు వచ్చినప్పటి నుంచి అయితే మంచిగానే ఉన్నాడు, ఏడుస్తున్నాడు వాడు. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి. 2 ఎగ్లని పలగొట్టి ఇట్లా బీట్ చేసుకోవాలన్నమాట కోటింగ్ కోసం. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఎగ్ మిశ్రమంలో ఇట్లా ముంచుకొని కోటింగ్ కోసం బ్రెడ్ పౌడర్ని అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట. మంచిగా దీనికి కోటింగ్ వేసుకోవాలి. కోటింగ్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి. అన్నిటికీ ఎగ్లో ముంచి బ్రెడ్ పౌడర్ దాంట్లో ఇట్లా బీట్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్స్ లేకుంటే మైదా పిండి లేదా బియ్యం పిండిలో చేసుకోవచ్చు. నా దగ్గర బ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే బ్రెడ్ తోటి పౌడర్ చేసుకొని ఇట్లా కోటింగ్ అయితే ఇస్తున్నా. కడాయి పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయినాక ఈ లాలీపాప్స్ని ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇంకో ఇట్లా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఒకటే సైడ్ కాలిపోతే మళ్ళీ మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట అయితే, లేదంటే లోపల ఉడుకోవన్నమాట. ఇట్లా మెల్లిగా జాగ్రత్త చేసుకోవాలి. నేనైతే లాలీపాప్ చేయడం ఫస్ట్ టైం అండి. టేస్ట్ ఎట్లా వస్తాయో చూద్దాం. సర్వపిండి మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది, చాలా బాగుంది రెసిపీ. అయితే మీరు ట్రై చేయండి. నేను చూపిస్తా ఆగండి. సర్వపిండి ఇదేమో లాస్ట్కి వేసింది, ఇదేమో అక్క పెట్టింది. నేను వేసింది చూడండి అసలు లేనే లేదు, చాలా టేస్ట్ ఉన్నానే. మా కోడళ్ళు అల్లుళ్ళు నా కొడుకు బిడ్డ అయితే దంచివాడు వేసిరనమాట. ఇదేమో అక్క ప్రిపేర్ చేసింది. అక్క చేసింది కూడా మంచిగా వచ్చింది, కానీ కొంచెం మందం వచ్చింది. టేస్ట్ అయితే మస్తు ఉందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి అండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి అన్నమాట. గోల్డెన్ కలర్కి వచ్చినాయి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకున్నాయి. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా మంచిగా కాలుతాయి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతే మళ్ళీ లోపల అయితే కాలదనమాట. ఫ్రై చేసుకున్న వాటిని అయితే తీసుకోవాలి. ఈ టిష్యూ పేపర్స్ అయిపోయినాయి అంటే అక్క వాళ్ళ ఇంట్లో, అందుకనే జల్లెడ యూజ్ చేస్తున్నా. ఇట్లా జల్లెడలో వేస్తే ఆయిల్ అయితే కిందికి వెళ్ళిపోతుంది. కింద ఇంకొక ప్లేట్ ఉంది, మిగతా వాటిని కూడా అట్లనే ఫ్రై చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న లాలీపాప్స్కి అయితే ఇట్లా స్టిక్స్ పెట్టుకొని జామ్ లేక టమాటా సాస్ పెట్టుకొని తిన్నామంటే అమోఘం అసలు. ఇంట్లో అయితే టమాటా సాస్ లేదు, ఇంకా జామ్ అయితే యూజ్ చేసిన నేను ఇక్కడ. బా నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది, పర్ఫెక్ట్. అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం చేసినాక చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లాలీపాప్ చేయడం ఫస్ట్ టైం. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను చేసిన వాటికి నాకు టేస్ట్గా అనిపిస్తుంది. పిల్లలకి ఇద్దాం, ఏమంటారో. పిల్లలు రండి, మీకోసం లాలీపాప్ చేశాను. ఆగండి. ఇదిగో మమ్మీ, దాని బంగారు తగ్గిద్దాం. నీకు ఏది కావాలి తీసుకో. ఇలా ముంచుకొని తినండి. ఇలా కూర్చుందిరాను. మా పాప గుండు పాప అన్నమాట. ఎట్లున్నాయి టేస్ట్? మా పాపకి ఇక్కడ తినడానికి రాదు కాబట్టి స్టిక్ తీసేసిన. అమ్మో ఈమెనే తింటారంట. నా పని నాకుంటే ఈమె పని ఈమెకుంది. డ్రెస్ మొత్తం అయితే నాకుంది. నిజంగా సూపర్ ఉన్నాయండి అసలు. అయితే మీరు కూడా ట్రై చేయండి. కాలుతుందా? ఉప్పు పట్టు ఎట్లున్నాయి బబ్లు? సూపర్ ఉన్నాయని చెప్పండి.
సో 2 రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి. 2 రెసిపీ చేయడం ఫస్ట్ టైమే, అంటే సర్వపిండి చేయడమేమో సెకండ్ టైం, లాలీపాప్ చేయడం మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం. యాక్చువల్లీ నేను ఈ రెసిపీస్ అక్కతో చేపిద్దాం అనుకున్నా, కాకపోతే అక్క నాతోటే చేపించింది. నిజంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈసారి మీరు లాలీపాప్ ట్రై చేసి నా స్టైల్లో అయితే ట్రై చేయండి. ఓకేనా? ఉంటా మరి మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తా. ఏమండో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూసినారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, ఉంటాం.